ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన పేరు తెరపైకొచ్చినా ఆయన ఖండించారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల వేళ దిల్ రాజు పోటీపై జోరుగానే వార్తలొస్తున్నాయి. దిల్ రాజు కోసం అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది. దిల్ రాజుకు ఇప్పటికే బీజేపీ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లుగా సమాచారం. జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కమలం పార్టీ రెడీ అయిందని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రాబబుల్స్ జాబితాను బీజేపీ అధిష్టానానికి పంపింది. అందులో జహీరాబాద్ లోక్సభ స్థానానికి దిల్ రాజు పేరును ప్రతిపాదించినట్లుగా సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దిల్ రాజు తమ పార్టీ నుంచి పోటీ చేయించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు నిజామాబాద్ ఎంపీ టికెట్ కూడా ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఏ పార్టీలో చేరే విషయంపై దిల్ రాజు కొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గానీ అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు ఏదైతే టికెట్ ఇవ్వాలని చెప్పేసి అటు బీజేపీ తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ఒత్తిడి పెంచుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే దిల్ రాజు స్వగ్రామం ఏదైతే ఈ మోపాల్ మండలం నర్సింపల్లి గ్రామం అయిన స్వస్థలం. అయితే ఆయన ఎక్కువగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలన్న ఆలోచనలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా మనకు వారి ద్వారా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆయనను గెలవడము, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ను మేము ఇస్తాము మీరు పోటీ చేయండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కూడా ఆయనకు మాట్లాడినట్లుగా మనకు తెలుస్తుంది. కాకపోతే మరికొంతమంది ముఖ్య అనుచరులు చెప్తున్న ప్రకారంగా బీజేపీ పార్టీ కూడా దిల్ రాజును ఆహ్వానించింది. అయితే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాకుండా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆయనకు చెప్పింది. అదే అందులో భాగంగానే ఆయన పేరును కూడా ఏదైతే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రాబబుల్స్ లిస్ట్ లో ఆయన పేరును కూడా ప్రతిపాదించినట్లుగా మనకు తెలుస్తోంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే కొంతమంది ఆయన ముఖ్య అనుచరులు, ఆయనతో దగ్గరుండే అనుచరులు మాత్రం చెప్తున్న దాని ప్రకారంగా దిల్ రాజు ఈ రెండింటికి కూడా ఆసక్తిగా లేడు. ప్రధానంగా ఆయన అలా అన్న ఏదైతే తనకు అన్నింటికీ అంటే తండ్రి తర్వాత తండ్రి అయిన తన అన్న నరసింహారెడ్డి కోసం ఆయన ప్రధానంగా అప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ప్రయత్నం చేయడము, అదేవిధంగా ఇప్పుడు కూడా ముందుగా అన్నకే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోరుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఆయన నరసింహారెడ్డికి కూడా కాంగ్రెస్ మూలాలు అంటే గతంలో ఆయన కాంగ్రెస్ లో పనిచేసిన అనుభవం ఉంది నరసింహారెడ్డి గారికి. అయితే ప్రధానంగా నరసింహారెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సీట్ ఇస్తే నేను ఖచ్చితంగా 2 నెలలు మకాం వేసి గెలిపించుకుంటాను, తన అన్నకి సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి తోటి దిల్ రాజు సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇవన్నీ అంటే మనం చెప్పుకోదలిస్తే ఇవి బయట నుంచి వస్తున్న వార్తలే. కాకపోతే ప్రధానంగా ఆయనకు అనేక ప్రాజెక్టులు ఇంకా పెద్ద సినిమా ప్రాజెక్టులు చేతుల్లో ఉన్నాయి, సైన్ అయినవి ఉన్నాయి. రామ్ చరణ్ తో గాని, తర్వాత దేవరకొండ విజయ్ గాని, తర్వాత శతభవనం 2వ భాగంకు సంబంధించి ఇవన్నీ కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. అవి దగ్గరుండి నేను చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కొత్త డైరెక్టర్లు గాని కొంతమంది డైరెక్టర్లు స్క్రిప్ట్ లో చెప్తున్న దాని ప్రకారం అయితే షార్ట్ లో ఏదైతే వాళ్ళు తీస్తున్న దానికి పొంతన ఉండలేదు. కాకపోతే ఖచ్చితంగా ప్రతి షెడ్యూల్ నేను ఉండి దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్న తన అభిప్రాయాన్ని కూడా ప్రధాన నాయకులకు వెలుబుచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ మొత్తానికైతే దిల్ రాజు చేస్తారా, ఆయన అన్నగారు పోటీ చేస్తారా, ఏదైనా మొత్తానికి వీరి కుటుంబం నుంచి మాత్రం ఎవరికో ఒకరిని ఒప్పించే అటు భారతీయ జనతా పార్టీ గాని ఇటు కాంగ్రెస్ పార్టీ గాని ఉన్నట్లుగా తెలుస్తోంది. రేహానా, ఓకే సాయిలు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.